ఇప్పుడు రక్షణ పొందినటువంటి క్రైస్తవ విశ్వాస యొక్క బాధ్యత ఏమిటి అంటే సువార్త ప్రకటించుట అనేది నీకు దేవుడు ఆటోమేటిక్గా నీ మీద మోపినటువంటి ఒక పని. నాకెక్కడ కుదురుతుందండి అని అంటే మరి అది నువ్వు ఆయన పనిని పక్కన పెట్టినట్టే. దానికి మరి ఏంటంటే రివార్డ్ ఏంటండి, దానికి ఏంటి ఫలం ఏంటండి? పరలోకం మాత్రమే కాదు, చెప్పాలప్పుడు పర్వతముల మీద వారి పాదములు సహితము సుందరమైనంత ఘనతట. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, పాదములకే ఎంత ఘనత అయితే అతని శిరస్సు ఎంత ఘనత, అతని స్థానం ఎంత ఉన్నతమైనది. ఈ ఉన్నతమైన స్థానము యాజకులకు దొరకలేదండి, యాజకులకు దొరకలేదు, బోధకులకు దొరకలేదు. ఎవరికి దొరికింది? ఇది సువార్తికులకు దొరికింది.